అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినా, ఎవరైనా చుట్టాలొచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా, ఈ స్వీట్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇదేనండి స్వీట్ రోటీ. ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. మీరు హెల్తీగా తినాలంటే గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడైతే గోధుమ పిండి యూజ్ చేశాను. మీరు కావాలంటే మైదా కూడా యూజ్ చేయవచ్చు. గోధుమ పిండి జల్లించి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం ద్వారా టేస్ట్ బాగుంటుంది. అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోండి. పిండి అనేది మృదువుగా మెత్తగా రావాలి మంచిగా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేసుకుంటే బాగా వస్తాయి. అలా చేసుకున్న పిండి ముద్దను పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మనం అందులోకి స్టఫ్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1½ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇలా 1½ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మరగనివ్వాలి. అందులోనే మీ టేస్ట్కి సరిపడంత షుగర్ వేసుకోండి. షుగర్ మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. దీనికి ఏం పాకం రావాల్సిన అవసరం ఏముండదు. ఇది బాగా మరిగిన తర్వాత అందులో ఒక 2-3 ఇలాచీలు వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు దాకా ఫ్రై చేసుకున్న రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసేయొద్దు, మిశ్రమం అనేది గట్టిపడుతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం అనేది గట్టిపడాలి. అందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం అనేది గట్టిగా ఉంటే ముద్ద చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను రోటీ మేకర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చపాతీలాగా ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు చేత్తోని. మనం ముందు చేసుకొని పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ముద్దలాగా చేసుకొని ఇలా చేసుకోవాలి. దీని మధ్యలో ఇప్పుడు దాకా మనం చేసుకున్న హల్వాని చిన్న ముద్దలా తీసుకొని దీని మధ్యలో పెట్టుకోవాలి. దాని మధ్యలో ఈ ముద్దని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చేయండి మీరు కూడా. ఇలా ఎక్స్ట్రా పిండి ఉంటే పక్కకు తీసేసేయండి. తీసేసి ఈ కవర్స్ మనం క్యారీ బ్యాగ్స్ వాడతాం కదా, ఆ కవర్స్ని నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇలా మీరు కట్ చేసుకున్న కవర్ని ఇలా పెట్టేసుకొని ఆయిల్ రాసేసి ఈ ముద్దని అట్లా పెట్టేసేయాలి. పెట్టేసి ప్రెస్ చేస్తే అంత ఈజీగా రోటీ వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని తీసేసి పెనం పైన కాల్చుకోవాలి. పెనానికి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి వేస్తేనే చాలా బాగా టేస్ట్ వస్తాయండి. కావాలంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇది కావాలంటే మనం నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ పెనం మీద చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా బాగా టేస్ట్ అవుతాయి. కానీ ఇది ఇంకా హెల్త్కి మంచిదని ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎలా అంటే అలా ట్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఒకటేంటి అన్నీ లాగించేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. నేను అన్నీ చేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఖచ్చితంగా సూపర్ ఉన్నాయని మెచ్చేసుకుంటారు మిమ్మల్ని. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. చూడండి మెత్తగా ఉన్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. దీంట్లో నెయ్యి వేసుకొని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసాను. బాయ్.